భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో 2 టెస్టులు ముగిసేసరికి సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్లో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ విశాఖ టెస్టులో భారత జట్టు గొప్పగా పుంజుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం 2 జట్లు 1-1 తేడాతో సమంగా నిలవగా మిగిలిన 3 టెస్టులు చాలా కీలకం కానున్నాయి. కాబట్టి భారత్ ఇంగ్లాండ్ జట్లు ఈ 3 టెస్ట్ మ్యాచ్లలోనూ గెలిపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం రాజ్కోట్ మైదానం ఇప్పటికే ముస్తాబైంది. భారత జట్టు కూడా అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టగా ఇంగ్లాండ్ జట్టు మాత్రం మ్యాచ్కు ఒక్కరోజు ముందు అక్కడికి చేరుకోనుంది. ఏది ఏమైనా 2 జట్లకు గెలుపు ముఖ్యమే. కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రాజ్కోట్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా 4వ ఇన్నింగ్స్ ఆడే జట్టు ఈ పిచ్ పై స్పిన్నర్లను ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో గెలుపుని డిసైడ్ చేసేది స్పిన్నర్లే అని కొంతమంది జోస్యం చెబుతున్నారు. ఇక ఈ మ్యాచ్ కోసం జట్టు యాజమాన్యం ఏకంగా 4 మార్పులు చేసి బరిలోకి దిగనున్నట్టు సమాచారం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఓపెనింగ్ జోడీగా కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. జైస్వాల్ ఓపెనర్ గా ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఇప్పటికీ ఇంకా తన స్థాయి ఇన్నింగ్స్ ఒక్కటైనా ఆడలేదు. ఈసారైనా రోహిత్ శర్మ ఆ లోటు తీరుస్తాడేమో చూడాలి. ఇక 3వ స్థానంలో మాత్రం 2వ టెస్టులో సెంచరీతో అదరగొట్టిన గిల్ యథాతథంగా వస్తాడు. ఇక 4వ స్థానానికి వచ్చేసరికి కేఎల్ రాహుల్ అందుబాటులో లేడు. కాబట్టి అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేయనున్నాడు. ఇక 2వ టెస్టులో అరంగేట్రం చేసిన రజత్ పాటీదార్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. వికెట్ కీపర్ గా కేఎస్ భరత్ బ్యాటింగ్ లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. దీంతో అతని స్థానంలో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అరంగేట్రం చేయనున్నట్టు తెలుస్తోంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా ఫిట్నెస్ పరీక్షలో పాస్ అవ్వడంతో ఈ మ్యాచ్ లో కుల్దీప్ స్థానంలో జట్టులోకి వస్తాడు. స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ వ్యవహరిస్తారు. ఇక ఏమాత్రం ప్రభావం చూపని ముఖేష్ కుమార్ స్థానంలో మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి రానున్నాడు. బుమ్రా యథావిధిగా జట్టులో కొనసాగుతాడు. ఈ జట్టులో ప్రస్తుతం బ్యాట్స్మెన్లలో జైస్వాల్, గిల్, బౌలర్లలో బుమ్రా, అశ్విన్ మంచి ఫామ్ లో కనబడుతున్నారు. కాబట్టి టీమిండియా గెలుపుని ఈ 4 డిసైడ్ చేయనున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి. మీ దృష్టిలో ఎవరు గెలుపును డిసైడ్ చేస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.